ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ కూడా ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఈరోజు వీడియోలో ఆ యొక్క స్వామివారి యొక్క అభిషేకాన్ని వీక్షించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఒక పిల్లవాడి రూపంలో పూజిస్తాం, అలాగే గురువు రూపంలో స్వామిని పూజిస్తూ ఉంటాం. అటువంటి స్వామి మన కృష్ణ పరమాత్ముడు. ఆ స్వామి ఈరోజు అష్టమి రోజు సరసారలో స్వామివారు పుట్టడం జరిగింది. ఈ రోజును పురస్కరించుకుని ఈరోజు విశేషమైన పూజా కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి ఆ కృష్ణ పరమాత్ముడికి. అలాగే మన శాంతి నిలయంలో కూడా ఆ కృష్ణ పరమాత్ముడికి 2 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో మొదటి రోజు అనగా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం శ్రీవారికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత నూతన మూర్తి అయిన శ్రీ గోపాలకృష్ణ స్వామివారు వేంచేపు చేసుకుని ఆ స్వామిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని కాలేయ మద్దన అలంకారంలో ఉన్న కృష్ణుణ్ణి నేను తీసుకోవటం జరిగిందండి. ఈ కృష్ణుణ్ణి రీసెంట్గా అయితే తీసుకున్నాను, వీడియో అయితే పెట్టలేదు. కానీ రీసెంట్గా కాలేయ మద్దన కృష్ణుడి అలంకారంలో బాలకృష్ణుడి రూపంలో స్వామివారిని అయితే తీసుకోవటం జరిగిందండి. ఈ విగ్రహము అజరం నుండి అయితే తెప్పించడం జరిగిందండి. ఇది 8 ఇంచెస్ సైజులో అయితే ఉంటుంది. ఈ విధంగా కృష్ణుడి విగ్రహాన్ని అయితే తీసుకున్నాను. మన తిరుమల శ్రీవారికి మన స్వామివారు ఉన్నారు కదండి, మూలమూర్తి ఉత్సవమూర్తి యొక్క సైజులో ఉంటారు. అంటే ఉత్సవమూర్తికి కొంచెం తక్కువ ఉంటారు, ఎందుకంటే మన బ్రహ్మోత్సవాల్లో మోహిని అలంకారం అప్పుడు స్వామివారు కృష్ణుడు వారు చిన్నగా ఉంటారు కాబట్టి అలా ఆ సైజులో అయితే తీసుకున్నాను. వేరే రూపాలు అయితే ఉన్నాయి కానీ చాలా కాస్ట్ అయితే చెప్పారు. అక్కడైతే ఇవి అయితే లేవండి. పాపం ఆయన కూడా ట్రై చేశాడు, మొత్తం కూడా ఎక్కడా కూడా దొరకలేదు. దొరకకపోయేసరికి సరేలే అని ఈ విధంగా కూడా బాగున్నారు కదా కాలేయ మద్దన స్వరూపంలో స్వామివారు అని ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఎలా ఉందండి స్వామివారి విగ్రహం, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ విధంగా స్వామివారికి విశేషమైన స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. అలాగే మనం స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మనం యశోదాదేవిగా మారిపోవాలంటండి. యశోదాదేవి కృష్ణుడికి ఎలా అయితే స్నానం చేయించుతుందో అదే విధంగా మనం అక్కడ అభిషేకం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క యశోద మాతగా మారి మనం ఆ స్వామికి అభిషేకం అయితే చేయాలంటండి. ఎక్కడైనా తిరుమలలో కానీ ఎక్కడైనా వారి కానీ అర్చకుల వారు అభిషేకం చేస్తారు కదండి, ఆ అర్చకుల వారు కూడా యశోదగా మారి మనకి భావించాలి, వారిని యశోదగా భావించి అక్కడ అభిషేకం చేస్తున్నారు అంటే వారి అమ్మవారి యొక్క ప్రతినిధిగా వారు అభిషేకాన్ని చేస్తున్నారు అన్నట్లుగా భావించాలి ఎప్పుడైనా సరే. అలా చూసినట్లయితే ఒక తల్లి తండ్రి బిడ్డ యొక్క అనుబంధాన్ని అక్కడ స్వామివారు వ్యక్తపరుస్తున్నారు. అమ్మతనాన్ని అలాగే అమ్మ యొక్క ప్రేమను ఎంత మధురంగా ఉంటుందో అనేది స్వామివారు చూపించడం జరిగింది. అమ్మకు ఎంతో ఇష్టమైన కొడుకుగా స్వామివారు ఆ బాల్యంలో అన్నీ కూడా చూపించారు, ఆ లీలలన్నీ కూడా చూపించారు తన తల్లికి. అలాగే స్వామివారిని ఈ విధంగా పసుపుతో అభిషేకం చేయడం జరిగిందండి. ఈ విధంగా స్నపన తిరుమంజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఆ స్వామివారి యొక్క అభిషేకం చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే గోత్రనామాలు పెట్టారో వారందరి పేరు మీద కూడా స్వామివారికి సంకల్పం చేసుకుని వారి యొక్క ఇష్టకామ్యాలన్నీ కూడా తీరాలని స్వామివారిని వేడుతూ ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి. ఈ విగ్రహం ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. స్వామివారికి ఈరోజైతే విశేషంగా ఇవన్నీ కూడా చేయటం జరిగిందండి. తర్వాత చందనంతో కూడా అలంకరించాను. చందనంతో అలంకరించిన తర్వాత కూడా స్వామివారు చాలా బాగున్నారు. మొత్తం కూడా చందనంతో కింద నుండి పాదాల నుండి శిరస్సు వరకు కూడా మొత్తం పెట్టడం జరిగిందండి. ఈ విధంగా
ఈ విధంగా మొత్తం పెట్టడం జరిగింది. అక్కడ మనం అభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క అర్చకుల వారిని ఆ యశోదగా భావిస్తాం కదండి. అలాగే అక్కడ శ్రీనివాసుడు ఉండని హరి రూపాలు ఏవి ఉన్నా కానీ అక్కడ ఆయన కృష్ణుడిగా మారిపోతాడంటండి. అలాగే మన శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు దాదాపు ఒక 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. 9 రోజుల్లో ఒక 10 లేదా ఒక 5 అలంకారాలు 5-6 అలంకారాలు కృష్ణుడికి సంబంధించినవి ఉంటాయి. కాలేయ మద్దన అలంకారం కానీ, ఒక్కొక్కసారి వెన్న ముద్దల్ని పట్టుకున్నట్టు గిన్నెలు పట్టుకున్నట్లుగా మెట్లు ఎక్కుతున్నట్లుగా కానీ పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అలా రకరకాలుగా పెడుతూ ఉంటారు. కూర్చుని కృష్ణుడు ఫ్లూటు వాస్తున్నట్టు కూడా పెడుతూ ఉంటారు. చాలా రకాలుగా పెడుతూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా కృష్ణుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనకు తొలి గురువు స్వామివారే కదండి. గీతను బోధించి మనందరినీ కూడా ఒక మార్గానికి తీసుకొచ్చిన గురువు ఎవరయ్యా అంటే, విశ్వానికి పెద్ద గురువు ఎవరు అంటే కనుక ఆ కృష్ణ పరమాత్మనేగా చెప్తూ ఉంటారు. అందరూ కూడా కృష్ణుణ్ణి ఆధారంగా చేసుకుని అన్నీ కూడా చేస్తూ ఉంటారండి. ఇక నుండి కొంచెం వేద మంత్రాలు వస్తాయి, వినవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణుడు వారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారందరికీ కూడా సత్సంతానాన్ని ఆ కృష్ణ పరమాత్మ అందించాలి, కృష్ణుడు లాంటి పిల్లల్ని అనుగ్రహించాలని ఆ కృష్ణ పరమాత్మని మరీ మరీ వేడుకోవటం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి వెన్నను నివేదనగా పెడుతున్నాను. ఇవన్నీ కూడా నివేదన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాక స్వామివారికి విశేష హారతులు, విశేషమైన స్వామివారికి ఆరాధన అన్నీ కూడా జరిగినాయి. సాయంత్రం కృష్ణ పరమాత్మునికి ఉంజల్ సేవా కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం స్వామివారికి ఉట్లోత్సవం అయితే ఉంటుందండి. తప్పకుండా ఆ వీడియోలో కూడా వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొంది మీ యొక్క జన్మ తరించాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.